వైసీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుపై హత్యా ప్రయత్నం చేసిన టీడీపీ నేతలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పై కొందరు ప్రత్యర్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శనివారం రాత్రి జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్ వద్ద జరిగింది. నవాబుపేట గ్రామ మాజీ ఉప సర్పంచ్ సీనియర్ నాయకులు గింజుపల్లి శ్రీనివాస్పై కొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో గింజుపల్లి శ్రీనివాస్తో పాటు అడ్డుగా వచ్చిన పలువురు గాయపడ్డారు. తీవ్ర గాయాలైన గింజుపల్లి శ్రీనివాస్ని మెరుగైన వైద్యం కోసం విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆదివారం విజయవాడలోని సన్ రైజ్ హాస్పిటల్కు వెళ్లి పరామర్శించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చెప్పేసి దాన్ని ప్రొలాంగ్ చేసుకోవడం, వాయిదాలు రాకుండా చేయడం ఈ ముందున హై లెవెల్లో జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ కేసుని త్వరితగతిన విచారించి నిజమైన దోషులు ఎవరైతే ఉన్నారో వారిని చట్టరీత్యా చర్యలు తీసుకొని వాళ్ళకి కఠిన శిక్ష వేయవలసిందిగా కోరుతున్నాం. అట్లానే నవాబేట గ్రామంలో ఈ 2024 ఎన్నికల అనంతరం ఫలితాలు నిలబడలేదు. ఇంకా మధ్యాహ్నం 12 గంటల 1 గంటకే వర్షపడి దాడులు ఎస్సీ వర్గానికి చెందిన ఒక 7 మీద తలకాయలు పగలు కొట్టి ఒక్కొక్కరికి 16 కుట్లు 15 కుట్లు పట్టి తెలిసిన రోజు నుంచి ఆ రోజు నుంచి దౌర్జన్యాలు. ఎందుకంటే ఈ ఎవరైతే వేరే కేసులో మా నాన్నగారు కేసులో కొట్టారన్నారో వీళ్ళే ఆ ఊళ్ళో రక్షణ చేయడం, స్టేషన్కి పోతే కేసులు కట్టకుండా లాండ్ ఆర్డర్ని చేతిలో తీసుకోవటం, ఏది కూడా కేసు ఫైల్ చేయకుండా భయం లేకుండా బెదిరింపులు. ఎవరైనా డాక్టర్ గ్రూప్ సంఘాలని నడుచుకుంటూ వస్తుంటే మీకు సంక్షేమ పథకాలు రాకుండా చేస్తాం, మేము ఏదైనా చేస్తాం, గవర్నమెంట్ మాది అని చెప్పేసి అలానే రజకుల నవపేట రామన పంట చెరువు ఇతనికి బెదిరింపులు ఫోన్ చేసి నీ అంత తెలుస్తాం, నిన్ను చంపుతాం, నేను పొడుస్తాం అని చెప్పి పొద్దున బెదిరించారు. సాయంత్రానికి గింజుకొచ్చిన మా అన్నయ్య మీద దాడి. ఈ ముందున హెచ్చరించి దాడులు చేయడం సంస్కృతి. రాయలసీమలో లేని ఫ్యాక్షన్ని నవాపేటలో ప్రశాంతమైన ఎన్టీఆర్ జిల్లాలో ఈ విధంగా దాడులు ప్రోత్సహించడం, దాన్ని పోలీసులు ఈ ముద్దానికి ఏదైనా చెప్తే వాళ్ళ మాట వినటం, వాళ్ళు చెప్పింది చేయడం, ఈ ముందు నవాపేటలో లాండ్ ఆర్డర్ లేకుండా చేయడం జరిగింది. ఈ గొడవలన్నిటికీ కారణం ఈ విధంగా ఈ ముద్దాయిలు ఎవరైతే రౌడీ షాట్లు ఉన్నారో వాళ్ళ మాట ఎంతో ఈ విధంగా జరగడం వల్ల ఈ విధంగా నష్టం జరిగింది. నవాపేటలో ఈ ఘర్షణ వాతావరణానికి కానీ ఇలాంటి పరిస్థితులకు కారణం కూడా కేవలం అది ఉంటుంది. ఈ విధంగా తెలియజేస్తుంది. ఓకే, మన పోలీస్ ఛార్జ్షీట్లో సాక్షిగా ఉంటే ఆ పోలీసు వేసిన ఛార్జ్షీట్లో ఈ సాక్షిగా ఉన్న కొడుకులు కూడా కాబట్టి సిబిసిఐడి ఆ రోజు వేసిన కేసును తీసివేసి మళ్ళీ పోలీసులే ఈ కేసుని తిరిగి విచారించి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, ఎవరైతే గిన్నెపల్లి వేరే గారి నిజమైన ముద్దాయిలు ఉన్నారో వారిని ఆ పోలీసు తిరిగి కేసు విచారించి ఆ సిబిసిఐడి కేసును లేకుండా ఇవాళ పోలీసు ఇవాళ ఆ కేసును విచారించి ఆ కేసును శిక్షించాలని మాకు నిజం కావాలి. శిక్ష ఎవరైతే చంపారో వారి మీద శిక్ష పడాలని చెప్పి కోరుకున్నాం. సిబిసిఐడి చేసిన కేసులో చాలామంది సాక్షులు తీసేశారు. కుమారుని తీసేశారు సాక్షిగా, కొంత కుమారుని సాక్షిగా తీసేశారు. అంటే సిబిసిఐడి చేసే కేసులు తీసివేయాలని తెలిసింది. మరి ఎన్ని సంవత్సరాలు కూడా హైకోర్టు కేసులు వేసి మా కుమారుడు శ్రీనివాసరావు పార్టీ ఆఫీసు కొత్తవైలో పార్టీ ఆఫీసు మీద టీవీ ధ్వంసం చేశారు. జెండా తెగ కొట్టారు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ లేదు, అరెస్ట్ కాదు, ఎఫ్ఐఆర్ లేదు. అదే ఏంటంటే సిఐ గారు అంటే ఎఫ్ఐఆర్ కడతామని చెప్పి దాదాపు 2 రోజులకి ఆయన కాశీ కూడా వెళ్ళాలి. వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని దాడి చేస్తే మండల హెడ్ క్వార్టర్స్లో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి. ఈ రోజు కూడా అది పరిపాలన అలా ఉంది. ఆ రోజు అక్కడ జెండా తిరిగి ఫ్లెక్సీలు కూడా చేయించుకుంటుంది. ఇవాళ మన మహిళల్ని ఇదే నవాపేట గ్రామంలో ఎలక్షన్ కౌంటింగ్ అయిన మర్నాడే ఇదే గ్రామంలో నవాపేట గ్రామంలో అలాగే వీరయ్య గారి విగ్రహాన్ని తలబాటు చేశారు. కోనపల్లి గ్రామంలో సభ్యులు అధ్యక్షుడు నా తండ్రి ఏనాడో 30 సంవత్సరాల క్రితం ఆయన సిపిఐ లీడర్. ఆయన మీద కూడా శిలాఫలకాన్ని పెట్టుకుంటారు. అలా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది. రాజశేఖర విగ్రహం ఆ విగ్రహాన్ని కూడా చుట్టూతోటి మొత్తం
ధ్వంసం చేశారు జగ్గేపేట కాన్స్టిట్యూన్సీలో. ఇన్ని రకాల విధ్వంసకాండ జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ జిల్లా